డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ఎవరెవరు పాల్గొననున్నారు అనే అంశం బయటకు వచ్చింది. రేపు రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర అయితే సమావేశం జరుగుతుంది. అయితే టాలీవుడ్ నుంచి అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర సమావేశానికి దిల్ రాజు హాజరు కానున్నారు. ఇక దిల్ రాజుతో పాటు చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు, ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక దామోదర రాజనరసింహ, సినీ పరిశ్రమల చర్చలపైన అయితే ప్రజెంట్ వీళ్ళందరూ కూడా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో అందరూ గెస్ట్ చేస్తున్నట్లే బన్నీ వివాదం డెఫినెట్గా కూడా చర్చకు రానుంది. ఇక దాంతోపాటు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు వీటన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే సంక్రాంతి సినిమాలు ఎందుకంటే ఆల్రెడీ కూడా టికెట్ రేట్ల పెంపు వీటన్నిటికి సంబంధించి కూడా అసెంబ్లీలో ఒక ప్రకటన విడుదలైంది. సో డెఫినెట్గా కూడా రెండు ప్రధానమైన చర్చలు రానున్నాయి. బన్నీ వివాదం, అదేవిధంగా సంక్రాంతి సినిమాల మీద అయితే ప్రధానంగా చర్చకు రానుంది. మరోవైపు చూస్తే కనుక ఈ భేటీకి ఎవరెవరు హాజరవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ప్రభుత్వం తరపున ఎవరెవరు హాజరవుతున్నారనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇక మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తము, దామోదర్ రాజనరసింహ ముగ్గురు మంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే వీరితో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ప్రముఖులు భేటీ కానున్నారు, ఎవరెవరు పెద్దలు సినీ ఇండస్ట్రీ నుంచి కదిలి వచ్చి సినీ ఇండస్ట్రీలో సమస్యలను చర్చించనున్నారు అనే అంశం చూస్తే కనుక టాలీవుడ్ నుంచి అయితే దిల్ రాజుతో పాటు హీరో చిరంజీవి, వెంకటేష్, ఇక అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు అయితే ప్రభుత్వ పెద్దలతో అయితే భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో సినీ ఇండస్ట్రీ సమస్యలు చర్చించనున్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యలతో పాటు ముఖ్యంగా కూడా బన్నీ వివాదం, మరోవైపు సంక్రాంతి సినిమాలు. అయితే దీని తర్వాత డెఫినెట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి టికెట్ల రేటు పెంపుదల ఉండనుందా, మరి ప్రీమియం షోలు, బెనిఫిట్ షోల మాట ఏంటి, వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా కూడా రేపు ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది. రేపు వీటన్నిటి మీద కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే రేపు ఉదయం 10 గంటలకి కూడా సినీ పెద్దలు దిల్ రాజు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ప్రజెంట్ దిల్ రాజు ఉన్నారు. అయితే ఆయన అమెరికా నుంచి వచ్చిన వెంటనే కూడా రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది. కలిసిన తర్వాత మేమందరం కూడా మీట్ అవ్వనున్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాంట్లో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఉంటారని చెప్పడం జరిగింది దిల్ రాజు. సో అన్నట్లుగానే మరి తర్వాత అయితే డెఫినెట్గా దీంట్లో చిరంజీవి వీళ్ళందరూ కూడా ఉండనున్నారా అంటే హైదరాబాద్లో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇన్విటేషన్ పంపించనున్నాము. అయితే వారందరూ కూడా హాజరు కానున్నారు అని చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు కొంతమంది హీరోస్ కానీ వీళ్ళందరూ కూడా బయట షూటింగ్స్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ప్రజెంట్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్న వాళ్ళందరికీ, దర్శకులకి, అదేవిధంగా హీరోలకి, నిర్మాతలకి వాళ్ళకైతే ఇన్విటేషన్ పంపిస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. అయితే రేపు భేటీలోనైతే ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అయితే దిల్ రాజుతో పాటు చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, వీరితో పాటు మరికొంతమంది నిర్మాతలు, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వీరితో పాటు మరో ముగ్గురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తము, మరోవైపు దామోదర రాజనరసింహ, ఈ ముగ్గురు మంత్రులు వీళ్ళందరూ కూడా సినీ పరిశ్రమ నుంచి అయితే సమస్యలపై చర్చకు రానున్నారు. అయితే వీరందరితో భేటీ అయిన అనంతరం ఏ అంశాలు చర్చించనున్నారు, డెఫినెట్గా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఈ భేటీ తర్వాత మరి సినీ పెద్దలు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ పెద్దలు వీరిద్దరూ కూడా విరివిగా మీడియా ముందల సమావేశం నిర్వహించనున్నారా, లేకపోతే కలిసి వీళ్ళందరూ మాట్లాడనున్నారా, మరోవైపు అసలు సినీ పెద్దలు ఏ విషయాలు ప్రభుత్వం ముందర ఉంచనున్నారు, వేటి గురించి చర్చించనున్నారు అనేది కూడా ప్రజెంట్ ఉత్కంఠగా మారింది. అయితే దీని గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, రేపు జరగనున్న భేటీలో ప్రధానంగా కూడా ఏ అంశాలు, ఏ సమస్యలు ప్రభుత్వ పెద్దల ముందర సినీ ఇండస్ట్రీ పెద్దలు ఉంచనున్నారు? రేపు సీఎం రేవంత్ రెడ్డితోనైతే సినీ ప్రముఖులు అయితే భేటీ అవనున్నారు. ఈ రోజు అల్లు అర్జున్ ఇష్యూ కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది. తను ఆ టీం మాత్రం మొత్తం ఒక 2 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా ఆ అబ్బాయికి అందజేయడం జరిగింది. వాళ్ళ శ్రీతేజ వాళ్ళ నాన్నకి ఒక 2 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ రోజుతో రేపు ఒక వారధి లాగా ప్రభుత్వానికి మరియు ఇండస్ట్రీకి ఒక వారధి లాగా, ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ అయ్యి దిల్ రాజు తర్వాత అతనైతే ఖచ్చితంగా చేస్తున్నాడు. ఎందుకంటే తన ద్వారానే సమస్య కూడా కొలిక్కి తీసుకురావడం కూడా
ప్రయత్నం చేసేసి ఈ రోజు అయితే సఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తానికి కొలిక్కి వచ్చిన తర్వాత రేపు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక అపాయింట్మెంట్ అయితే ఇచ్చాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసేసి సీఎం నుంచి పిలుపు వచ్చింది. ఖచ్చితంగా దీనికి అయితే టాలీవుడ్ నుంచి హాజరు కానున్నారు. అయితే దిల్ రాజు ఆధ్వర్యంలో చిరంజీవి గారు, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు అండ్ దర్శకులు కూడా అంత పెద్ద వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఆలోచనలు పట్టేసే ఒక ప్రభుత్వం ఒక దగ్గర సలహా తీసుకొని ప్రభుత్వం తరఫున ఒక సినిమా ఇండస్ట్రీ తరఫున వీళ్ళు ఉండనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ కూడా హాజరు కానున్నారు. ఇకపోతే సినీ పరిశ్రమ సమస్యలపై అయితే చర్చించేసి బన్నీ వివాదానికి ఒక ముగింపు పలకనున్నారు. ఇంకా ఈ రోజు డబ్బులు 2 కోట్లు ఇవ్వడం వల్ల కూడా, ఎందుకంటే సమస్య కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా సంక్రాంతి సినిమాల పైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో 3 సినిమాలు దిల్ రాజుకు సంబంధించినవే, ఎందుకంటే ఒకటి డిస్ట్రిబ్యూషన్, 2 ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజు గారు అయితే దీనికి ప్రీమియర్ షోస్ అయితే అడగనున్నారు. ప్రీమియర్ షోస్ కేవలం మాకు తెలిసినంత వరకు పొద్దున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఓ సినిమా ప్రీమియర్ షో, ఎక్స్ట్రా షోస్ యాడ్ చేసేసి రేట్లు కూడా ఒక మీడియం రేంజ్ లోనే రేట్లు అయితే ఇవ్వనున్నారు ప్రభుత్వం కూడా. ఇకపోతే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా గతంలో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గాని, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అంతర్జాతీయంగా అయితే మనకు ఇక్కడ ప్లేస్ అయితే ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 2 సార్లు దఫాలు జరిగినాయి. తర్వాత గత 10 సంవత్సరాలుగా చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కూడా అంతర్జాతీయంగా జరగలేదు. నంది అవార్డులను కూడా పక్కకు పెట్టారు. ఈ అవార్డ్స్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకైతే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కలవలేదు, కనీసం చర్చ కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. ఇటు సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ని కూడా ఎవరు ఒక మర్యాదపూర్వకంగా కలవలేదు. దీని తర్వాత మార్పులు అయితే చాలా చోటు చేసుకున్నాయి. రేపటి నుంచి ఒక దిల్ రాజు ప్రమాణ స్వీకారం తర్వాత ఇండస్ట్రీకి ఒక వారధి లాగా, బ్రిడ్జి లాగా ఉండి తర్వాత అయితే ఒక త్వరితగతిన పరిణామాలు అయితే ఖచ్చితంగా స్పీడ్ గా అయ్యి ఇండస్ట్రీకి అయితే హెల్పింగ్ గా, ఇండస్ట్రీకి పెద్దల్ని ఇండస్ట్రీ తరఫున ఒక పెద్దలుగా దిల్ రాజు అయితే ముందుండి నడిపించగలుగుతారని చెప్పేసి పలువురు సన్నిహితులు ఆశిస్తున్నారు. ఇకపోతే నాకు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్, నంది అవార్డ్స్, థియేటర్ సింగిల్ విండో రిలీజ్ కానీ, సింగిల్ విండో పర్మిషన్స్ కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అయితే రేపొక్కటైతే ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్, ఇండస్ట్రీ కార్మికులకు కానీ ఇండస్ట్రీ తరఫున కానీ ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. నేను అయితే ఇప్పుడు జరుగుతున్న వివాదాలు కానీ, ఉన్న సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కానీ, వీటన్నిటికీ కూడా రేపటితో ఒక చెక్ పండు ఉంది అనుకోవచ్చా ఈ భేటీతో? ఫస్ట్ టైం అతను సీఎం అయిన సంవత్సరం తర్వాత ఇండస్ట్రీ పెద్దలు అయితే వెళ్ళి కలుస్తున్నారు. ఈ ఇండస్ట్రీ పెద్దలు కలిసినప్పటి నుంచి ఖచ్చితంగా ఒక మార్పు అయితే చోటు చేసుకుంటుంది. ఇండస్ట్రీకి అయితే మంచి జరుగుతుందనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు అవార్డ్స్ పరంగా 10 సంవత్సరాల నుంచి నంది అవార్డ్స్ కానీ ఏది లేదు, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కూడా లేదు. ఈ 2 అయితే ఖచ్చితంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. త్వరలో అయితే ఈ 2టికి ఒక ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒక సింగిల్ విండో లాగా ఒక పర్మిషన్స్, మూవీ షూటింగ్స్ పర్మిషన్ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణలో ఎందుకంటే వెదర్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ వెదర్ సపోర్ట్ అనుకూలంగానే గతంలో చెన్నై నుంచి కూడా హైదరాబాద్ కు తరలి వచ్చి ఇక్కడైతే స్థానికంగా ఎంతో అభివృద్ధి చెందింది. 1950 నుంచి అయితే ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ మంచి వెదర్ తో పాటు మంచి కలెక్షన్స్, నైజాము. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ప్రైస్ తగ్గించింది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది. గతంలో 28% చెన్నై ప్రభుత్వం విధిస్తే ఇక్కడైతే 8% విధించారు ఆ టైంలో. ఇప్పుడు కూడా పర్సంటేజ్ విధానం కూడా మాకు తెలిసినంత వరకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా తగ్గించే అవకాశం ఉంది. నేను అయితే ముఖ్యంగా కూడా బెనిఫిట్ షో, అదేవిధంగా టికెట్ల రేటు పెంపు, వీటన్నిటి మీద కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఏమైనా మార్పులు జరగనున్నాయా అని చెప్పి, ఇది కూడా రేపు భేటీలో ప్రధాన అంశంగా మారనుందా శ్రీపా? ఖచ్చితంగా ప్రధాన అంశం అయితే కానుంది. టికెట్ రేట్స్ ప్రైస్ ఏంటంటే గతంలో పుష్పకైతే హెవీ ప్రైస్ 1100 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించినా కానీ కొంతమంది 3000 రూపాయలు ప్రీమియర్ షో కూడా నిర్ణయించుకున్నారు. దానివల్ల ఎందుకంటే 3 రోజులే పబ్లిక్ చూడడానికి ఇష్టపడి ఆ తర్వాత డిమాండ్ తగ్గడంతో పుష్ప ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సముఖత వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రేట్ అయితే తగ్గించేసి మళ్ళీ 3 రోజుల తర్వాత ఇచ్చారు. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ అనే ఒక నిర్ణయానికి వచ్చారు. టికెట్ రేట్ ప్రైస్ వల్ల సినిమాకి అయితే లాస్ అనే ఉద్దేశం ఉంది. అంటే సినిమా బాగుంటే లాంగ్ రన్ లో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ అయితే ఖచ్చితంగా కొడతారని తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకి అయితే మినిమం రేట్ ఒకటి, గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, డాకు మహారాజు కావచ్చు, ఈ 3 సినిమాలకైతే ఖచ్చితంగా ఒక మంచి ప్రైజే ఇస్తారు. కానీ మరి ఒక ఫ్యాన్సీ ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేకపోతారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. వీళ్ళు అడిగేది కూడా మామూలు ప్రైజెస్, అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలను మాత్రమే అడిగే ఆలోచనలో ఉన్నారు. నేను అయితే టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు శ్రీపాల్? టాలీవుడ్ నుంచి
సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అల్లు అరవింద్ గారు, వెంకటేష్, నాగార్జున హాజరు అవుతారో లేదా ఇంతవరకు తెలియలేదు. తనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది వెళ్తున్నారని చెప్పేసి. ఇకపోతే మన వెంకటేష్ గారు అయితే వస్తారు, బాలకృష్ణ గారు కూడా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో ఉన్న 4 స్తంభాలు అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా హాజరవుతారని కూడా తెలుస్తుంది. చిరంజీవి గారు హాజరవుతారు, ఇకపోతే నాగబాబు గారు కూడా వస్తానని చెప్పారు. ఇంకా పలువురు హీరోలు, దర్శకులు కూడా, మెయిన్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దర్శకులు కూడా వెళ్తారని చెప్పి కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో రేపు సీఎం రేవంత్ రెడ్డితో జరగనున్న భేటీ అయితే ప్రజెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు వీటన్నిటి మధ్యలోనైతే రేపు ఎటువంటి డెసిషన్స్ రానున్నాయి అని చెప్పి కూడా, అంటే కొన్ని ఇండస్ట్రీలో ఆల్రెడీ కూడా నంది అవార్డ్స్ వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని 10 ఇయర్స్గా కూడా వాటిని నిర్వహించడం లేదు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా డెఫినెట్గా డిస్కస్ చేయనున్నారు. వీటికి సంబంధించి మరి ఇక్కడ నుంచి కొనసాగనున్నాయా అని చెప్పి కూడా కొన్ని డెసిషన్స్ రానున్నాయి. వీటితో పాటు ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేస్తుంది, ఉత్కంఠగా ఉంది అయితే ప్రజెంట్ బన్నీ వివాదం, దాంతోపాటు సంక్రాంతి సినిమాలు బెనిఫిట్ షోలు కానీ వాటి రేట్ల పెంపుదల కానీ దీని మీద ఏ నిర్ణయం తీసుకునింది, ముఖ్యంగా సంక్రాంతి సినిమాల మీద ఏ నిర్ణయం తీసుకునింది ప్రభుత్వం అని చెప్పి కూడా ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే కేవలం సీఎం మాత్రమే భేటీ కావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క, మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ వీరందరూ కూడా ప్రభుత్వం తరపున అయితే ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక మరోవైపు కనుక చూస్తే ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో హీరోలు, ఇప్పటి వరకైతే చిరంజీవి, వెంకటేష్, మరోవైపు నాగార్జున కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. అయితే బాలకృష్ణ కూడా అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా కూడా నేను కూడా అటెండ్ అవుతానని చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరైతే పిల్లర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళనున్నారు ఈ భేటీకి. అయితే మరోవైపు చూస్తే నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళిద్దరు మాత్రం డెఫినెట్గా ఉండనున్నారు. ఇక వీరితో పాటు మరికొందరు కూడా ఉండనున్నారు. అయితే డైరెక్టర్స్ కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ భేటీలో పాల్గొన్న అనంతరం కూడా అంటే నిర్వహించే ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో దాని మీద అయితే అందరికీ ఉత్కంఠ నెలకొని ఉంది. దాంట్లో ఏం చెప్పనున్నారనేది కూడా, బికాజ్ ఆల్రెడీ కూడా ఇండస్ట్రీలో ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు ప్రజెంట్ ఈ మధ్య పరిమాణాలు ఏవైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇవన్నీ కూడా కీలకంగా మారాయి. వీటన్నిటి మధ్య ఇప్పుడు ప్రభుత్వంతో దిల్ రాజు అయితే ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఒక వారధిలా వ్యవహరిస్తూ ఉన్నారు. సో వీటి తరువాత ఎటువంటి నిర్ణయాలు వెలువడనున్నాయి, మరోవైపు సినీ ఇండస్ట్రీలో అంటే ఎక్కువగా కూడా ఈ సంక్రాంతి సినిమాల మీద బెనిఫిట్ షోల మీద, మరోవైపు మూవీ టికెట్ల రేటు పెంపు మీద, వీటి మీద ఏం చెప్పనున్నారు, ఇదంతా కూడా ప్రజెంట్ చాలా ఉత్కంఠగా మారింది.